కుప్పలు కుప్పలుగా మట్టి పడుతుంది. 2 వీలర్ వాళ్ళు వచ్చి మా కళ్ళ ముందు మన కోసం పడిపోయాడు. మన బాధ్యతను కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఈ కొత్త కార్యవర్గం పల్నాడు ప్రాంతంలో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు మరి గతంలో లేని విధంగా గతం కన్నా భిన్నంగా పనిచేస్తుందని, రైతాంగానికి మేలు చేస్తుందని ఆశిస్తూ మంచి జరగాలని రైతాంగానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చర్చకు సిద్ధంగా ఉంది. మీరు వస్తారా, మీ నాయకుడు వస్తారా, మీ అధినాయకుడు వస్తారా, ఎవరు వచ్చినా మరి చెప్పుతో కొట్టినట్టు మీ రైతుల పట్ల మీరు వ్యవహరించిన విధానాల్ని తేటతెల్లం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఈరోజు ధైర్యం లేదు. వాళ్ళ దోపిడీలు ఎక్కడ బయటపడతాయో అసెంబ్లీ సాక్షిగానే అసెంబ్లీ నుంచి పారిపోయిన తిరిగి సన్నాసులు ఈ వైసీపీ శాసనసభ్యులు అని చెప్పి సందర్భంగా చెప్తాను. మీరు రండి, ప్రజలు ఇచ్చింది మీకు అంతే. ఒక క్రికెట్ టీం ఇచ్చారు, రండి, ధైర్యంగా అసెంబ్లీకి రండి. మేము తప్పులు చేస్తే ఎండగట్టండి, మీరు చేసిన తప్పులు ఏమన్నా ఉంటే మేము నిరూపిస్తాం. అంతేగాని అసెంబ్లీ ఎగ్గొట్టి ప్రజలిచ్చిన తీర్పుని గౌరవించకుండా మరి ఈరోజు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది. మరి 9 గంటలు పగటి విద్యుత్ ఇవ్వాలని, ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్లని మరి వరికపూడిసెల ప్రాజెక్టుని పూర్తి చేయడానికి దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అట్లాగే మూలపడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నింటినీ కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నా.